చెబుతా వినండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారమండి. ఇవాళ ముచ్చటేంటంటే, మీకు అట్టు గురించి ఒక చిన్ని కథ చెబుతాను. మంచి మాటండి, వినండి. అట్టును చందమామలా గుండ్రంగా వేయాలని ప్రయత్నించే బట్టి విక్రమార్కులు ఎందరో తెలుసా? నిజానికి అట్టు వేయడమనేది చెట్టెక్కడం అంత కష్టం కాదు. అలా అని మెట్టెక్కడం అంత సులభం కూడా కాదు. కాకపోతే ఏఐ టెక్నాలజీ అంటే వేళ్ళ మీద పని కానీ అట్టేయడం మన వల్ల ఎక్కడయ్యేది చెప్పండి? పొరపాటున ప్రయత్నిస్తే చాలు కార్టూన్ ఛానల్‌లో కూడా లేచి చిత్ర విచిత్ర జీవులన్నీ కిచెన్‌లోకి పెనం మీద జీవం పోసేసుకుంటాయి. అసలు అట్టేయడం అనేదాన్ని 65 కళగా జాబితాలో చేర్చే తీరాలి. అసలే మనకు తెలిసింది అంతంత మాత్రం అంటే అందులోనూ ఒక్కో పిండితో ఒక్కోలా అట్టు వేయాలంటారు. మరీ తలనొప్పి కాకపోతేను. ముందు పెనం పూర్తిగా వేడెక్కిందో లేదో తెలీదు. మనం వేసిన అట్టు దాన్ని వీడి పైకొస్తుందో, అందులోనే భూస్థాపితం అయిపోతుందో తెలీదు. కాలే వరకు ఎంత టెన్షన్ అని షేర్ మార్కెట్‌లలో కూడా అంత టెన్షన్ ఉండదన్నమాట. ఒక్కోసారి అట్టు మనలో రంగులను గుర్తించే సామర్థ్యాన్ని వెలికితీస్తుందనేది పరీక్షలు పెడుతుంది. అంతే కదండీ! కొంత నల్లగా మాడితే బొగ్గు నుంచి రాలిన బూడిదలా, మరీ పూర్తిగా మాడితే ఆ సింగరేణి బొగ్గు నిక్షేపాలే మన ఇంట్లో పడ్డాయనేంత గొప్పగా మాడిపోతుందంట. అంతలా మాడిన ఆ అట్టును ఎవరి కంటా పడకుండా పారేయడంలో మనలో ఉన్న జేమ్స్ బాండ్ బయటకొస్తాడు. టీ 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 అని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేసుకుంటూ మరీ వస్తాడు. అట్టేయడంలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. అయినా అమ్మ ఓపిగ్గా వేడివేడిగా ఒకటి ఒకటి వేస్తుంటే ఒక్కో ముక్క తుంచుకుంటూ ఒక ముక్కని కొబ్బరి చట్నీలో ముంచి, మరో ముక్కని పల్లీ చట్నీలో తేల్చి, అలా నోట్లో వేస్తే వచ్చే ఆనందాన్ని కొలవగలమా చెప్పండి? అన్నా చెల్లెళ్ళతో నీకిన్ని నాకిన్ని అని పంచుకుంటూ తినే అట్ల కోసం అల్లిన కట్టుకథలు లెక్క పెట్టగలమా? అట్ల తద్ది నాడు ఆడపిల్లల సందడ్లు మర్చిపోగలమా? అందుకే తెలుగువారి అట్టు ఎప్పుడూ సూపర్ హిట్. ఎలా ఉందండి నా మంచి మాట? మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ.